So, as I said in the beginning, this is these two pulls. The pull downward because of our body made of dust, and the pull upward which we all who are born again experience, the voice of the Spirit in our conscience lifting us up to the things of heaven. కాబట్టి ఆరంభంలో మనం చూసినట్లుగా మనలో రెండు పోరాటాలు జరుగుతుంటాయి. ఒకటేమో మన శరీర కోరికలకు సంబంధించి మట్టి నుండి చేయబడిన భాగం ఏం చేస్తుందంటే ఈ లోకం వైపు, భూమి వైపు లాగుతూ ఉంటుంది. అయితే తిరిగి జన్మించిన క్రైస్తవుల్లో మనసాక్షి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవునికి సంబంధించిన విషయాల పట్ల ఇంకొక పోరాటం జరుగుతుంటుంది. పైకి లాగబడుతూ ఉంటాం. And here is where I need the power of the Holy Spirit if I am to keep responding to this upward pull. కాబట్టి పైకి ఏదైతే లాగబడుతుందో దానికి నిజముగా మనం ప్రతిస్పందించాలంటే ఇక్కడ మనకు పరిశుద్ధాత్మ యొక్క శక్తి అవసరం. Paul once said that he wanted to lay hold of that for which Christ had laid hold of him. ఒకసారి పౌలు ఈ విధంగా చెప్పాడు, నేను క్రీస్తు చేత ఎందు నిమిత్తం పట్టబడ్డానో దాన్ని నేను గట్టిగా పట్టుకోవాలి అని. He knew that Christ had laid hold of him with a purpose. And I want to tell you, God's purpose for Paul was not just that he should save souls and build churches. పౌలుకు తెలుసు ఒక ఉద్దేశం చేత దేవుడు నన్ను పట్టుకున్నాడు అని. నేను మీతో చెప్తున్నాను, పౌలు ఏళ్ల దేవుని యొక్క ఉద్దేశం కేవలం ఆత్మలను రక్షించటం, సంఘాలను కట్టడం మాత్రమే కాదు. God's purpose for Paul was that he might reflect God's image. పౌలు పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క స్వారూప్యంలో పౌలు ఉండాలని. That he might be a ruler. అతను పరిపాలించాలని. And from that position, he was to serve him, saving souls and building churches. ఆ స్థితి నుండి పౌలు ఏం చేయాలంటే దేవుణ్ణి సేవించాలి, ఆత్మలను రక్షించాలి, సంఘాలను కట్టాలి. When God created Adam, it's not because he needed a servant. దేవునికి ఒక సేవకుడు అవసరమని దేవుడు ఆదామును సృష్టించలేదు. No, he already had millions of angels. He didn't say, well, we've got a garden here and we need somebody to look after that garden. No, that's not why he created Adam. లేదు, కొన్ని కోట్ల మంది దేవదూతలు దేవుడికున్నారు, అవును తోటను చూసుకోవటానికి ఒక పని మనిషి కావాలి అని ఆదాము సృష్టించలేదు. He created Adam to have fellowship with him. ఆదామును దేవుడు ఎందుకు సృష్టించాడు అంటే ఆదాముతో సహవాసం చేయాలని దేవుడు కోరుకున్నాడు. And that's why as soon as he created Adam, the very first day that Adam existed was a holiday for him. It was a Sabbath. అందుకే మనం చూసినట్లయితే ఆదాము సృష్టించబడిన తర్వాత ఆదాముకి మొట్టమొదటి రోజు ఏంటంటే విశ్రాంతి దినం. It was the seventh day for God, but the first day for Adam. దేవునికైతే ఏడో రోజు, ఆదాముకైతే మొదటి రోజు. And he had fellowship with him. God was trying to tell Adam, listen Adam, the most important thing I want in your life is fellowship. ఆదాముతో దేవుడు సహవాసం కోరుకున్నాడు. ఆదాముతో చెప్తూ ఉన్నాడు, ఆదాము నేను నిన్ను ఎందుకు సృష్టించాను అంటే నీతో సహవాసం చేయాలని. I want to have fellowship with you. And it's only then that you can reflect my nature. నేను నీతో సహవాసం చేయాలనుకుంటున్నాను. నువ్వు నాతో సహవాసం చేసినప్పుడే నా స్వరూప్యాన్ని నువ్వు పొందుకోగలవు. Something like electricity. If you want a bulb to burn, it's got to be plugged into the socket. విద్యుత్ శక్తి గురించి మనం చూసినట్లయితే ఒక బల్బు వెలగాలి అంటే మనం సాకెట్లో ప్లగ్ పెట్టాలి. And when man is in connection with God, then God's nature comes through him. ఆ విధంగా దేవునితో మనకు సంబంధం ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క స్వరూప్యాన్ని మనం పొందగలం. Man is like a bulb, It's got the capacity to reflect God's nature, but cannot produce that on our own. A bulb cannot burn on its own. మానవుడు బల్బు వంటివాడు. బల్బుకు ప్రకాశించే శక్తి ఉంటుంది కానీ తనంతట తాను ప్రకాశించలేదు. It's got the capacity to burn and give a lot of light like here, but on its own it cannot give that light. కాబట్టి బల్బును మనం చూసినట్లయితే బల్బు ఎంతో వెలుగు ఇవ్వగలదు ఇక్కడ మనం చూస్తున్నట్లుగా, కానీ తనంతట తానే వెలుగు ఇవ్వలేదు. But when it's plugged into a socket and the electric power flows into it, it burns. ఎప్పుడైతే సాకెట్లో మనం ప్లగ్ పెడతామో అప్పుడు విద్యుత్ శక్తి ప్రవహించి బల్బు వెలుగుతుంది. This is a beautiful picture of the way God wanted Adam and Eve to live.
ఆదాము అవ్వలు ఏ విధంగా జీవించాలని దేవుడు కోరుకున్నాడో అని చెప్పటానికి ఇదెంతో అందమైన సాదృశ్యం. Connected to Him with the life of God flowing into them and being manifested through them. ఆదాము అవ్వలు కూడా దేవునితో అనుసంధానం చేయబడాలి. తద్వారా దేవుని యొక్క జీవం వారిలో ప్రవహిస్తుంది. వారు ఆ విధంగా దేవుణ్ణి చూపించగలరు. And that's where he failed. వాళ్ళు అక్కడే ఓడిపోయారు. And so, God's not asking us to overcome these passions on our own. We have these desires. Every one of us has desires pulling us down, what we call sin. కాబట్టి దేవుడు మనలో ఉన్న కోరికలను, ఇచ్ఛలను మనంతటా మనమే జయించాలని కోరుకోవట్లేదు. మనందరము కూడా అటువంటి ఇచ్ఛలను కలిగి ఉంటాం. He says, just be connected to me. Allow my spirit to come and fill your heart. And then, just like that bulb burns almost effortlessly. నాతో సంబంధం కలిగి ఉండండి. నా ఆత్మ మీలోకి ప్రవహించి ఏ విధంగా అయితే బల్బు వెలుగుతుందో ఆ విధంగా మీరు కూడా జీవించగలరు అని దేవుడు చెప్తున్నాడు. The Holy Spirit will be able to give us that power to live the type of life that God wanted Adam to live and that He wants you to live. దేవుడు ఆదాము ఎలా జీవించాలని కోరుకున్నాడో, నీవు నేను ఎలా జీవించాలని కోరుకున్నాడో అలాంటి జీవితం జీవించటానికి పరిశుద్ధాత్మ శక్తి అవసరం అని దేవుడు చెప్తూ ఉన్నాడు. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.